హాయ్ అండి. చూడండి మనకు మెయిన్ ఏంటంటే బ్లౌజ్ అయితే ఒక చేతితోటైతే నేను కటింగ్ చేశాను. చూడండి ఎలా వస్తుందో. చాలా అయితే రిస్క్ అవుతుంది. ఒక్క చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో కటింగ్ చేయాలంటే ఇబ్బంది. గ్రాఫ్ అయితే నేను ఈజీగా వేసేసాను. చూడండి మనకు కటింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. చూసారు కదా, కటింగ్ అయితే చేశాను. ఇప్పుడైతే మనకు హ్యాండ్స్ కూడా గ్రాఫ్ వేస్తున్నాను. బుగ్గ చేతులు వచ్చేసి కటింగ్ చేసుకోవాలి. హాఫ్ హ్యాండ్స్ చూడండి. మనకు మెయిన్ ఏంటంటే ఒక్క చేతితో ఎంత కష్టం అవుతుంది అనేసి నేను వీడియో అయితే చేశాను. తప్పించి ఇంకేం లేదు. మామూలుగా మెజర్మెంట్ తీసుకొని ఎలా కట్ చేసుకోవాలనే వీడియోస్ కూడా పెట్టాను కదా, అది కూడా చూడండి. చాలా ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి అంటే ఎన్నో ఏళ్ళ నుంచి కుడుతున్నారు అన్న వాళ్ళకి ఇది సహజమే. డైరెక్ట్గా అయితే కటింగ్ చేసి మనిషిని చూడగానే ఫిట్టింగ్ కూడా చేసేస్తారు. చూడండి ఇలాగైతే నేను గ్రాఫ్ అయితే వేసాను. చూసారు కదా, నేను కూడా డైరెక్ట్గా అనేది ఫిట్టింగ్తో సహా కుట్టేస్తాను. కాకపోతే కొంచెం అటు ఇటు అవుతుందని ఎప్పుడైనా సరే మెజర్మెంట్ అయితే కంప్లీట్గా బాడీ మెజర్మెంట్ అయినా సరే బ్లౌజ్ అయినా సరే తీసుకుంటాను. అలాగైతేనే మన పేరు కూడా పాడు కాకుండా ఉంటుంది. మనం డైరెక్ట్గా కుట్టొచ్చు, కానీ కొంచెం అటు ఇటు అయినా కస్టమర్ మనకు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదా, అలా అనిపించుకోవద్దు ఎవరితోనూ. మనం మెజర్మెంట్ తీసుకొని కుట్టాలి. ఎంత వచ్చు అన్నా కానీ మెజర్మెంట్ తీసుకొని కుట్టాలి. బాడీ మెజర్మెంట్ అయినా సరే, మెజర్మెంట్ ఇచ్చే బ్లౌజ్ అయినా సరే తీసుకొని కుట్టాలి. మనం ఫిట్టింగ్ అయితే కంపల్సరీ ఫినిషింగ్గా ఉండాలి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు మధ్యలో నుంచి అయితే కట్ చేశాను. రెండు చేతులు అనేది ఒక దగ్గరికి వేసి కట్ చేశాను కదా. చూడండి కత్తెర అయితే అస్సలు జరగట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఒక చేతితో కటింగ్ అయితే సహజం కాదు. చూడండి చేతులు అయితే ఇలా కట్ చేసుకున్న తర్వాత మనమైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. ఇలాగైతే మనకు పర్ఫెక్ట్ కటింగ్ అయితే వస్తుంది. చూడండి మెల్లిగా ఒక చేతితోనే జరుపుకుంటూ చూడండి. మనకి హెచ్చులు తగ్గులు ఏమైనా ఉన్నా కానీ మనం కుట్టేటప్పుడు అయితే సరి చేసుకొని కుట్టాలి నీట్గా. చూడండి మనకు కత్తెర అనేది అసలు జరగట్లేదు. చూడండి అస్సలు ఎంత కూడా కదలట్లేదు కత్తెర. చూడండి ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను. మనకు ఒక్కొక్కసారి కత్తెర అనేది కదలకపోతే మన చేతికి వేసుకున్న గాజులు ఉంటాయి కదా, గాజులతోటి సైడ్ నుంచి 2 సార్లు ఇలా ఇలా రాసినాక మనకు డైరెక్ట్ అయితే కట్ చేసుకోవాలి. కత్తెర వెంబడే క్లాత్ పైన అయితే పెట్టి కట్ చేయాలి. కొంచెం మనకు సతాయించకుండా నీట్గా అయితే కటింగ్ చేసుకోవచ్చు. కత్తెర మెయిన్ ఏంటంటే కట్ చేస్తున్న కొద్దీ కొంచెం మొండి బారినట్టు అవుతుంది కదా, అలాగని కాదు. కానీ కాకపోతే కొంచెం చేదుకున్న గాజులతోటి ఇలా అంటే మనకు ఈజీగా అయితే కటింగ్ చేసుకోవడానికి వస్తుంది. ఎందుకు అంటే కాంజీ ఉంటాయి కదా, కాంజీ ముందది అలా అయితే మనకు సిజర్ కూడా షార్ప్ అయినట్టు అవుతుంది కొంచెము. చూడండి ఇలాగైతే మనం కట్ చేసుకోవాలి. ఒక్క చేతితో మీకు కట్ చేయని చెప్పట్లేదు నేను, కాకపోతే నేను కట్ చేశాను, రిస్క్ అవుతుంది అని చెప్తున్నాను. చూడండి ఇలాగా ఒక్క చేతితో కట్ చేసి ఒక చేతితో కుట్టే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అది ఎంత రిస్క్ అవుతుందో చూడండి, చాలా రిస్క్ అవుతుంది. చూడండి ఇప్పుడు మనకు వచ్చేసి క్రాస్ బెల్ట్ అయితే తీసేయాలి. ఇక్కడ వచ్చేసి మన క్రాస్ బెల్ట్ క్లాత్ అయితే ఉంది. ఇక్కడ వచ్చేసి మనం డైరెక్ట్గా అయితే 4 ఇంచులు 3 ఇంచులు తీసుకొని షేప్ అయితే వేస్తున్నాను. 4 ఇంచులు 3 ఇంచులు గ్రాఫ్ అయితే వేయట్లేను, డైరెక్ట్ అయితే కట్ చేస్తాను. షేప్ కింద డౌన్ వచ్చేసి పైనకి రావాలి. చూడండి ఇది కూడా సేమ్ మనకు 2 అనేటివి ఉన్నాయి. మధ్యలో మార్కింగ్ పెట్టుకున్నాక ఇలా చేతితోటి మధ్యలో నుంచి అయితే కట్ చేసుకోవాలి.
ఇలాగైతే కట్ చేసుకున్న తర్వాత కత్తెర అసలు క్లాత్ అయితే జారిపోతుంది కత్తెరలో నుంచి చూడండి. ఇప్పుడైతే మనకు డైరెక్ట్గా క్లాత్ పైన అయితే పెడుతున్నాను. ఇది సిల్కీ క్లాత్ జారుతుంది. 2 హ్యాండ్స్తోనే కట్ చేస్తాను వీడియో అయిపోయాక. కుట్టాను. బ్లౌజ్ అయితే థంబ్నెయిల్ పెట్టాను కదా చూడండి. బ్లౌజ్ అయితే బుగ్గ చేతులు, థంబ్నెయిల్ అయితే అదే పెట్టాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే నేను పోస్ట్ చేస్తాను. చూడడానికి రెడీగా ఉండండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.